హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. ఆమె లేచిపోయింది. ఎపిసోడ్ 30. సడన్గా ఆఫీస్లో కనిపించిన భానుమూర్తిని చూడగానే అంతా షాక్ అవుతారు. దారికి అడ్డుగా నిల్చున్న భానుమూర్తితో, ఎవరయ్యా నువ్వు, ఎందుకు ఇలా దారికి అడ్డుగా నిల్చున్నావు అని విసుగ్గా అడిగింది కాంచన. ఇంతకీ నువ్వెవరు, ఎందుకు నా భార్యని నోటికి వచ్చినట్లు తిడుతున్నావు అని అడిగాడు భానుమూర్తి. ఆహా, వచ్చావా, నువ్వేనా అయ్యా ఆ మహాకి భర్తవి? కట్టుకున్న భార్యని ఎలా కాపాడుకోవాలో తెలియదా? ఇలా రోడ్ల మీదకు వదులుతావా అని అంది కాంచన. గొడవ మళ్ళీ మొదలవుతున్నట్లు అనిపించడంతో హడావిడిగా వాళ్ళ దగ్గరికి వచ్చారు మహాకృష్ణ. ఆమె అన్ని అన్నా ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా, ఎందుకు మీరు మాటలు మీరుతున్నారు? నా భార్య ఈ ఆఫీస్లో ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగం చేసినంత మాత్రాన ఇలా తప్పుడు మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉందా అని అడిగాడు భానుమూర్తి. ఉద్యోగం చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ పొద్దాక నా మొగుడితో మాటలేంటి? ఇద్దరూ కలిసి భోజనాలు చేయటం, ఒకరి కూరలు ఒకరు ఇచ్చి పుచ్చుకోవటాలు, ఒకటే ఇకైకలు పకపకలు. ఇక ఆఫీస్లో ఎవ్వరూ లేనట్లు వీళ్ళిద్దరే ఫ్రెండ్షిప్ చేయటం ఏంటి? ఇదంతా చూస్తుంటే నాకే అనుమానంగా ఉంది. మొగుడివి, నీకు అనుమానం రావట్లేదా? నీకు చేత కాదా? అందుకే పెళ్ళాన్ని మందికి అప్పచెప్తున్నావా అని నోరు జారింది కాంచన. ఆ మాటకి అంతా షాక్తో ఉండిపోయారు. కృష్ణ ఒక అడుగు ముందుకు వేసి ఆమెను మరొక చెంపదెబ్బ గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి వెళ్ళి ఆఫీస్ బయట పడింది కాంచన. వెంటనే బయటికి వెళ్ళి తన చేయి పట్టుకొని బరబర ఈడ్చుకొని వెళ్ళాడు కృష్ణ. మహాకి అంతా ఏదో కలలా ఉంది. ఇప్పుడు తన జీవితం తనకే ఒక ప్రశ్నార్థకంగా ఉంది. భానుమూర్తి రియాక్షన్ ఏంటో ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. భానుమూర్తి అక్కడున్న స్టాఫ్ అందరి వైపు చూసేసరికి అంతా చుట్టూ పిచ్చి చూపులు చూసుకుంటూ తమ సీట్స్లోకి వెళ్ళిపోయారు. మహా తప్పు చేసిన దానిలో తలదించుకొని ఏడుస్తుంది. అప్పుడే భానుమూర్తి దగ్గరికి వచ్చిన ముకుందం, చూడు భానుమూర్తి, నీ భార్య గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయి చాలా మంచిది. ఈవెన్ తను ఉండేది కూడా నా క్యాబిన్లో. ఏదైనా అవసరం వస్తే తప్ప బయటికి వచ్చి కృష్ణతో కానీ మరొకరితో కానీ మాట్లాడదు. అనవసరంగా ఆ అమ్మాయి మాటలు పట్టుకొని నువ్వు నీ భార్యని అనుమానించకు. అలాంటి బంగారు తల్లి భార్యగా రావడం నీ అదృష్టం అని అన్నాడు. లేదు సార్, నాకు తన మీద ఎలాంటి అనుమానం లేదు. నా భార్య నిప్పు, అందుకు నేను గర్వపడుతున్నాను అని చెప్పాడు భానుమూర్తి. అతని నుంచి వచ్చిన ఆ మాటలు ఊహించని మహా షాక్తో తలెత్తి అతని వైపు చూసింది. నా భార్య గురించి గొప్పగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజానికి మేము హౌస్ రిజిస్ట్రేషన్కి అప్లై చేయడానికి వెళ్ళాలి. మీరు పర్మిషన్ ఇస్తే తనని తీసుకొని వెళ్తాను అని అడిగాడు భానుమూర్తి. వై నాట్, తీసుకెళ్ళు, టేక్ కేర్. అమ్మ మహా, జరిగిన దాని గురించి నువ్వేం దిగులు పెట్టుకోకు. నిన్ను అర్థం చేసుకునే భర్త నీకు దొరికాడు. అదృష్టవంతురాలివి. అతని మనసు కష్టపెట్టకు అని చెప్పి వాళ్ళని పంపించేశాడు ముకుందం. మహా తన బ్యాగ్ తీసుకొని మౌనంగా వెళ్ళి భానుమూర్తి బైక్ పైన కూర్చుంది. అతను ఏం మాట్లాడకుండా తనని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకెళ్లాడు. అక్కడ వర్క్ కంప్లీట్ అయ్యాక తీసుకెళ్లి ఇంట్లో డ్రాప్ చేశాడు. ఆమె ఇంట్లోకి వెళ్ళగానే స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భానుమూర్తి. అతని మౌనం ఆమెకి తుఫాను ముందు ప్రశాంతతలా అనిపిస్తుంది. అతను ఎంత సపోర్ట్గా మాట్లాడినా ఒక భార్యగా అతని గురించి ఆమెకి బాగా తెలుసు. అలానే ఏ కారణం లేకుండా అతను తనని సపోర్ట్ చేయడు అని కూడా తెలుసు. అందుకే ఏ తుఫాను వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది మహా. కానీ ఎంత స్థిమితంగా ఉండాలి అనుకున్నా ఆమె వల్ల కావటం లేదు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అన్యమనస్కంగా పనులు చేసుకుంటున్న కోడల్ని ఓ కంట గమనిస్తూనే ఉంది కమల. కానీ విషయం ఇది అని వాళ్ళు చెప్పే వరకు ఆమె ఎప్పుడు ఏదీ అడగదు. ఇప్పుడు కూడా అలానే ఉంది. రాత్రైంది, ఇంకా భానుమూర్తి రాలేదు. అతను ఏ రోజు ఇంటికి లేట్గా రాడు. ఆఫీస్ అవ్వగానే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఎక్స్ట్రా వర్క్ చేసుకుంటాడు. అలాంటిది ఎంత సమయం గడుస్తున్నా అతని ఇంటికి రాకపోవడంతో మహా గుండె అదురుతుంది. ఇంతలో, మహా, పెద్దాడేంటి ఇంకా ఇంటికి రాలేదు అని అడిగింది కమల. ఆమెకి ఏం సమాధానం చెప్పాలో తెలియక చేతులు నలుపుకోవటం మొదలుపెట్టింది మహా. కాసేపటికి పిల్లల్ని నిద్రపుచ్చిన మహా కమల అన్నం కూడా తినకుండా అతని కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఇద్దరి మధ్య ఏదో అయింది అని కమలకి అర్థమవుతూనే ఉంది. కానీ ఆమె అడగటం లేదు. ఆమె ఏమైనా అడిగితే జరిగింది చెప్పాలని చూస్తుంది మహా. రాత్రి 11 గంటల సమయంలో తుళ్ళుతూ ఇంటికి వచ్చాడు భానుమూర్తి.
అతన్ని చూస్తూనే షాక్ అయిన అత్తాకోడళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆ క్షణమే కమల మొహంలో నీ వల్లనే నా కొడుకు తాగినట్లున్నాడు అనే కోపం కనిపించింది. తూలుతూ ఇంట్లోకి అడిగిపెట్టిన భానుమూర్తి కింద పడబోతుండగా వచ్చి పట్టుకోబోయింది మహా. కానీ ఆమెను పట్టుకొనివ్వలేదు భానుమూర్తి. గోడ పట్టుకొని, ఏంటే నేను నడవలేను అనుకుంటున్నావా? మరీ అంత చాతకాని వాళ్ళ కనిపిస్తున్నానా? అందుకైనా నన్ను వద్దనుకొని మరొకరితో అంటూ అతని మాట పూర్తవుతూనే, ఆపు భాను, తాగి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని కోపంగా అడిగింది కమల. అర్థమవుతుందమ్మా, ఎందుకు కావటం లేదు? బాగా అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో అందరూ నన్ను మోసం చేసే వాళ్ళు మాత్రమే ఉన్నారు. నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు. నేను ఓ వేస్ట్గాన్ని, పెళ్ళాన్ని మందికి అప్పచెప్పే చవటని అంటుండగానే ఆపమన్నానా? ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం, అంతేకాని ఇప్పుడు నోరు జారకు అంది కమల. అప్పటికే మహా ఏడుపు వెక్కిళ్ళగా మారింది. మహా, వాడిని తీసుకెళ్లి భోజనం పెట్టు అంది కమల. ఆ మాటకి మహా అతన్ని పట్టుకోబోతుంటే, లేదు, పట్టుకోవద్దు అమ్మా, ఇది నన్ను ముట్టుకోవద్దు, నాకు అన్నం వద్దు, ఇది పెడితే అస్సలే వద్దు, దీనికి అడ్డు అనుకొని నన్ను చంపడానికి అన్నంలో విషయం పెట్టినా పెడుతుంది. ఈరోజు నుంచి నాకు నువ్వే అన్నం పెట్టాలి, బాక్స్ నువ్వే కట్టాలి, వంట కూడా నువ్వే చేయాలి. ఈ పూటకి నాకు వద్దు, అన్నం వద్దు, ఏమొద్దు అంటూ బెడ్పై వాలాడు భానుమూర్తి. అతన్ని అలా చూసిన మహా ఏడుపు అధికమవుతుంటే కమల నిరసనగా ఆమెను చూసి వెళ్ళి పడుకుంది. మహాకి ఏం చేయాలో అర్థం కాక ఆ రాత్రంతా ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోయింది. మరుసటి రోజు నిద్ర లేచేసరికి కాస్త ఆలస్యమైంది. అప్పటికే లేచిన భానుమూర్తి రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. కమల లేచి వంట చేయడం మొదలుపెట్టింది. ముందు రోజు జరిగిందంతా కళ్ళ ముందు మెదలగా కళ్ళల్లో చేరిన నీళ్లను తుడుచుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది మహా. ఓరకంట ఆమెను గమనించిన కమల మనసు కూడా బాధతో నిండిపోయింది. మహా ఫ్రెష్ అయి వచ్చి పని అందుకుంటుంటే, ఏమైంది మహా, ఎప్పుడూ లేనిది వాడెందుకు తాగి ఇంటికి వచ్చాడు? ఎందుకు నిన్ను మాటలంటూ తనని తాను తిట్టుకుంటున్నాడు అని అడిగింది కమల. ఆమె అడగటమే ఆలస్యం. ఆమెలో తల్లిని చూసుకొని ముందు రోజు జరిగింది, బాబు పుట్టడానికి ముందు జరిగింది, ఇలా కృష్ణ గురించి అన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది మహా. అంతా విన్న కమల నిట్టూర్చి, ఈ లోకం అదిగో పులి అంటే కాదు పిల్లి అంటారు. మీ మధ్య ఉన్నదైనా చూసిన వాళ్ళకి అది తప్పుగా ఉండొచ్చు, ముఖ్యంగా భాగస్వామికి అది తప్పే. ఇప్పటికీ జరిగిందని ఎవరూ మార్చలేరు. కానీ అనుమానం నిండిన భానుమూర్తి మనసు మారాలి. అందుకు నేను ఏదో ఒక పరిష్కారం చూస్తాను. ఇప్పటికి నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని చెప్పింది కమల. అచ్చం తల్లిలానే నచ్చజెప్పిన అత్తగారికి ఓ చిన్న హగ్ ఇచ్చి ఆఫీస్కి బయలుదేరింది మహా. ఇంతలో ఇంటికి వచ్చిన భానుమూర్తి సూటిగా ఆమెను చూస్తూ, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఆఫీస్కి వెళ్తున్నానండి అని భయంగా చెప్పింది మహా. అక్కర్లేదు, ఇంట్లోకి నడువు అన్నాడు భానుమూర్తి. ఆ మాటతో వణుకుతూనే, మరి ఆఫీస్లో లోన్ తీసుకున్నాను కదండి, నేను ఆఫీస్కి వెళ్ళకుంటే ఆ లోన్ అమౌంట్కి వడ్డీ వేసి మరీ కట్టాలి అని చెప్పింది మహా. ఆ మాటతో ఓ క్షణం ఆలోచించిన భానుమూర్తి, ఇప్పుడు నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళి చేయాల్సిన పనేమీ లేదు, మర్యాదగా లోపలికి నడు. అయినా ముందు రోజు అంత గొడవ జరిగిన తర్వాత కూడా ఆఫీస్కి వెళ్ళడానికి సిగ్గుగా లేదా అనగానే దెబ్బతిన్నట్లు అతన్ని చూసింది మహా. మరోవైపు కావ్య భర్తలు కొత్తింట్లో తమ ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. అందుకు బహుమానంగా కావ్య నెల తప్పింది. అప్పటికే అన్నతో గొడవపడి వచ్చి 3 నెలలు అయిపోయింది. ఈ 3 నెలల్లో భరత్ భానుమూర్తికి కానీ అతను భరత్కి కానీ కాల్ చేయలేదు. ఎవరితో ఏ సంబంధం లేకుండా కావ్యకి హ్యాపీగా గడిచిపోతుంది. ఇంతకుముందు ఇంట్లో పనులన్నీ చేసుకునేది. ఆమె నెల తప్పిన దగ్గర నుంచి ఒక పని మనిషిని పెట్టేశాడు భరత్. ఆమె ఉదయాన్నే వచ్చి ఇంట్లో పని చేసి వెళ్ళిపోయేది. వంట పని అంతా భరత్ చేసేవాడు. ఆ సమయంలో భరత్ని పెళ్లి చేసుకోవడం తన అదృష్టంగా ఫీల్ అయింది కావ్య. అప్పుడప్పుడు అజయ్ గుర్తొచ్చి భయంగా అనిపించినా వెంటనే అతను రాడులే అని మనసుకు సర్ది చెప్పుకునేది. అలానే ఏ బాధల బందీ లేకుండా ప్రశాంతంగా ఉంది. అయితే అన్నీ ప్రశాంతంగా జరిగితే అందులో వింతేముంది అన్నట్లుగా క్యాంపు నుంచి వచ్చిన అజయ్ కావ్య వాళ్ళ కోసం చూశాడు.
కానీ వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారు అని తెలియడంతో షాక్ అయ్యాడు అజయ్. జయంతి కూడా షాక్ అయింది. చెప్ప పెట్టకుండా వెళ్ళింది అని ఆమె కాస్త కోపంగా కూడా ఉంది. సడన్గా ఎందుకు ఇల్లు ఖాళీ చేశారు అని చుట్టుపక్కల వాళ్ళని అడగ్గా ఎవరూ ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఒసే కావ్య, నా నుంచి తప్పించుకున్నాను అనుకోకు. నేనేంటో నీకు ఖచ్చితంగా చూపిస్తాను. నీ మీద పూర్తి మోజు తీరే వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని మనసులోనే ఫిక్స్ అయ్యాడు అజయ్. అతను ఒక్కసారి ఫిక్స్ అయ్యాడు అంటే ఖచ్చితంగా దాని అంతు చూడకుండా వదిలిపెట్టాడు. మరోవైపు కాంచనను తీసుకొని సరాసరి అత్తగారింటికి వచ్చాడు కృష్ణ. ఓ పల్లెటూరులో పేరున్న కుటుంబం రాఘవరావుది. అతనంటే ఆ ఊర్లో చాలామంది భయపడతారు. తన కనుసన్నల్లోనే ఆ ఊరి వాళ్ళు ఏ పనైనా చేస్తారు. ఊళ్ళో సగం పొలాలు అతనివే. అతనికి 2 కొడుకులు, ఒక్కగానొక్క కూతురు కాంచన. తల్లి చనిపోవడంతో పిల్లల కోసం మరో పెళ్లి చేసుకోకుండా ఆయమ్మల సహాయంతో 3 గారాబంగా పెంచాడు రాఘవరావు. 2 అబ్బాయిల తర్వాత కాంచన కనుక ఆమెను ఇంకాస్త ఎక్కువ గారాబం చేశాడు. ఇక అన్నలు సరే. కాంచన పెద్దన్న విఠలరావు, అతని భార్య కామాక్షి. రెండో అన్న చంద్రరావు, అతని భార్య వనజ. అందరికీ చుప్పుకోలు చూపిస్తుంది కాంచన. చెల్లెలు ఏం చేసినా అన్నలకి మురిపమే. వదినలకు నచ్చకపోయినా మొగుళ్ళకు ఎదురు చెప్పలేక గమ్మునుంటారు. కూతురు అల్లుడు సడన్గా రావడంతోనే అమ్మ కాంచన, ఫోన్ చేస్తే కార్ పంపించేదాన్ని కదా అని అంటూ ఎదురు వెళ్ళాడు రాఘవరావు. కార్ కాదు, ఇక మీ కూతురు కూడా మీ దగ్గరే ఉంటుంది. ఇలాంటి దాన్ని మీరు కానీ ఎలా పెంచారో, కానీ నాకు మాత్రం ఇలాంటి దాంతో సంసారం నేను చేయలేను. నా వల్ల కాదు. డైవర్స్ పేపర్స్ పంపిస్తాను, సంతకాలు పెట్టు. నీకు నాకు అస్సలు సెట్ అవ్వదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆగు అల్లుడు అని అన్నాడు రాఘవరావు. దాంతో వెళ్ళేవాడు కాస్త ఆగాడు కృష్ణ. ఏంటల్లుడు ఇది? అసలు ఏం జరిగింది? నీ పాటికి నువ్వు ఇలా నా కూతురికి విడాకులు ఇస్తాను అంటే మేమేమనుకోవాలి? అసలు ఏం జరిగింది? ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు అని అడిగాడు రాఘవరావు. మీ ముందే ఉంది కదా మీ కూతురు, తనని అడగండి అని విసురుగా అని మరొక అడుగు వేయబోయే అంతలో, ఆగు బావా, మా నాన్న మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు విఠలరావు. మీ నాన్నకు సమాధానం చెప్పే వెళ్తున్నాను. అయినా ఆ ఎదురుగా కూర్చొని చూడండి, దయ్యంలా ఎలా చూస్తుందో. దాన్ని అడగకుండా నన్ను అడుగుతారే? ఏ, దాన్ని అడిగే దమ్ము మీలో ఎవరికి లేదా అని విసురుగా అన్నాడు కృష్ణ. సరే అల్లుడు, ఏదో ఆవేశంలో ఉన్నట్లున్నావు. ఇప్పటికి రెస్ట్ తీసుకో. ఏదైనా ఉంటే సాయంత్రం మాట్లాడదాము అని అన్నాడు రాఘవరావు. ఇక ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు. అండ్ ఇంకో విషయం, నన్ను అల్లుడు అనకండి. ఇలాంటి అమ్మాయిని అలా అడ్డగోలుగా పెంచి నాకు అంటగట్టారు. ఈ 3 సంవత్సరాలు రోజు నరకం అనుభవించాను. ఇక నుంచి నాకు ఆ నరకం అక్కర్లేదు. నేను ఒంటరిగా ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాను. మీ కూతురు ఉంటే అది నా వల్ల అయ్యే పనే కాదు. సో నన్ను వదిలేయండి అని దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కృష్ణ. వెళ్తున్న అతన్ని కోపంగా చూస్తూ ఉంది కాంచన. అప్పుడే రాఘవరావు ఆమె దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఇది? అసలు ఏం జరిగింది? ఎందుకు అల్లుడు అంత కోపంగా ఉన్నాడు అని అడిగాడు. అదంతా తర్వాత చెప్తాను నాన్న. ఇప్పుడు కనుక నీ అల్లుడు ఈ ఇల్లు దాటి వెళ్తే మీరు నా శవాన్ని చూస్తారు. అతను కాంపౌండ్ వాళ్ళు దాటకముందే వెనక్కి రావాలి అని సీరియస్గా చెప్పింది కాంచన. ఆ మాటతో తండ్రి కొడుకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. బెదిరిపోయిన రాఘవరావు అతని కొడుకులు వెంటనే కృష్ణ దగ్గరికి పరిగెత్తారు. వాళ్ళని చూసి మూతులు 3 వంకలు తిప్పారు కాంచన వదినలు. జుట్టంతా చెదిరిపోయి సోఫాలో చంద్రముఖి రేంజ్లో కూర్చుంది కాంచన. ఆమెను కదిలించే ధైర్యం లేక సైలెంట్గా జరిగేది చూస్తున్నారు ఆ వదినలు. గేటు దాటి వెళ్ళబోతున్న కృష్ణ ముందు నిలబడ్డారు బావమరుదులు. వాళ్ళని చూసి టక్కున ఆగిపోయాడు కృష్ణ. వెనకే ఆయాసపడుతూ వచ్చిన రాఘవరావు, బాబు కృష్ణ, మీ మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ నువ్వు ఇలా మా పిల్లని వదిలేసి వెళ్తే మా పరువు ఇంకాను అని అడిగాడు. అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతారెందుకు? అయినా ఇలాంటి పిల్లని కన్నా మీరు పరువు గురించి ఆలోచించకూడదు అని వెటకారంగా అన్నాడు కృష్ణ. ఎప్పుడు సౌమ్యంగా కనిపించే అల్లుడు షేడ్స్ చూపిస్తుంటే కూతురు ఎంత టార్చర్ చేసిందో అర్థమైన రాఘవరావు, ఈ ఒక్కసారి ఇంట్లోకి రా, ఈ ఒక్కరోజు ఉండి రేపు వెళ్ళొచ్చు, నువ్వు ఇలా వెళ్ళిపోతే అది తట్టుకోలేదు బాబు అని అన్నాడు రాఘవరావు. మీరిప్పుడు కూడా మీ బిడ్డకి 2 తగిలించి దారిలో పెట్టుకోవాలి అనుకోవడం లేదు. నన్నే కన్విన్స్ చేయాలని చూస్తున్నారు. ఏం మనుషులండి మీరు
అని కోపంగా అన్నాడు కృష్ణ. నువ్వు రాకుంటే అది చస్తాను అంటుంది బాబు అని దీనంగా అన్నాడు రాఘవరావు. అది చంపే రకమే కానీ చచ్చే రకం కాదు మావయ్య, ఏదో బెదిరిస్తుంది. 4 రోజులు మీ అమ్మాయికి మంచి మాటలు చెప్పి మార్చండి, అప్పుడు తన గురించి ఆలోచిస్తాను అని అంటూ మరో అడుగు వేయబోయాడు కృష్ణ. దాంతో బావమరుదులిద్దరూ కృష్ణ కాళ్ళ మీద పడిపోయారు. అది చూసి షాక్ అయిన కృష్ణ వెనక్కి జరగబోతుంటే ఇద్దరూ అతని కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ బావా, ఈ ఒక్కసారి మా చెల్లిని క్షమించు. తను చాలా మొండిది, అనుకున్నదంటే చేసి తీరుతుంది. మీరిప్పుడు వెళ్ళిపోతే ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటుంది. కాబట్టి మీరు ఈ ఒక్కసారికి ఇక్కడే ఉండండి. తను మిమ్మల్ని ఏమీ అనకుండా చూసుకునే బాధ్యత నాది అని అన్నాడు. వాళ్ళని చూసి చిన్నగా నవ్విన కృష్ణ, అదేదో తను సూసైడ్ చేసుకోకుండా ఆపొచ్చు. సరే, మీరంతా ఎంతో ముచ్చటపడుతున్నారు కాబట్టి మీకోసం ఇక్కడే ఉంటాను. కానీ మీరు కానీ మీ చెల్లెలు కానీ ఇంకెవరైనా కానీ నన్ను చులకన చేసిన ఒక్క మాట అన్నా, నా పనికి అడ్డు వచ్చిన క్షణం కూడా ఇంట్లో ఉండను అని అన్నాడు. ప్రస్తుతానికి అతని ఇంట్లో ఉండటం ముఖ్యం కనుక వాళ్ళంతా అందుకు ఒప్పుకున్నారు. కృష్ణని ముగ్గురు కలిసి ఇంట్లోకి తీసుకొచ్చారు. కృష్ణను చూసిన కాంచన ముఖంలో విజయంతో కూడిన గర్వపు నవ్వు కనిపిస్తే కృష్ణలో అదోలాంటి నవ్వు కనిపించి ఆమె నవ్వు మాయమయ్యేలా చేసింది. మరోవైపు మహా ఆఫీస్కి బయలుదేరేసరికి ఆమెను ఆపాడు భానుమూర్తి. దాంతో ఒక్క మాట మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది మహా. ఆ తర్వాత భానుమూర్తి రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరిపోతుంటే, భాను, నేను నీతో మాట్లాడాలి అని అడిగింది కమల. ఏం మాట్లాడాలమ్మా, త్వరగా చెప్పు, నాకు టైం లేదు అన్నాడు భానుమూర్తి. మహా చాలా మంచి పిల్లరా, అది తప్పు చేసేది కాదు, అక్కడే ఏదో అపార్థం వచ్చి ఉంటుంది అంటున్న కమల మాటలకు అడ్డు వస్తూ, ఆపమ్మా, ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అది ఏ తప్పు చేయలేదు, ఆఫీస్కి వెళ్ళనివ్వు అంటున్నావు అంతేనా అని అడిగాడు భానుమూర్తి. అంతేకాదు, దాన్ని అనుమానించి నువ్వు తప్పు చేయకు. రాత్రి ఆ తాగి రావటం ఏంటి, వచ్చి దాన్ని అన్నేసి మాటలు అనటం ఏంటి? అసలు తాగడం మన ఇంటా వంట ఉందా? ఎక్కడ నేర్చుకున్నావు ఇలాంటి దరిద్రపు అలవాట్లు అని అడిగింది కమల. అంతా నీ కోడలి మహత్యం అమ్మా. అయినా నేను అది తప్పు చేసింది అనటం లేదు, కానీ ఒక మగాడితో స్నేహం చేసింది, వాడి పెళ్ళం అడ్డుపడింది కనుక సరిపోయింది. లేకుంటే ఆ స్నేహం ఎక్కడి వరకు వెళ్ళేది? అయినా ఇంటి పరిస్థితి వివరించి ఉద్యోగం చేయమని పంపిస్తే అది అక్కడ పెద్ద గ్రంథమే నడిపించింది అని. అయినా నేను అనుమానించడం లేదంటూనే మాటలు అనటం మొదలుపెట్టాడు భానుమూర్తి. అప్పుడు నోరు తెచ్చిన మహా, నిజంగానే అతని ఓ బ్రదర్లా ఫీల్ అయ్యానండి. బాబు పుట్టక మునుపు మా పక్కపక్క సీట్స్, ఆటోమేటిక్గా కాస్త మాట్లాడతాం కదా, అది చూసే అతని భార్య అతన్ని అనుమానించింది, అంతేకాని ఇంకేం లేదండి అంది మహా. ఆ మాటతో చురుక్కున ఆమె వైపు చూశాడు భానుమూర్తి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆమె లేచిపోయింది స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.